కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతుందన్నారు కాకాని. ఉద్యమకారుడు పెంచలయ్యను అతి దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు. ఈ గంజాయి ముఠా ప్రభుత్వానికి సవాలు విసిరిందని చెప్పారు. ఈ ఘటనపై చంద్రబాబు మాటలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా పెంచలయ్య హత్యను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. గంజాయి బ్యాచ్ కు ప్రభుత్వం అండదండలు ఉన్నాయని ఆరోపించారు కాకాని. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచలయ్య హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లోతుగా అధ్యయనం జరిపి ఏ విధంగా జరిగిందనేటువంటి దాని మీద విశ్లేషించాలా, మరలా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి తప్ప ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అని మాట్లాడితే పైనుంచి కింద దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఈరోజు మీరు లేనిపోయినటువంటి అబండాలు వేస్తే దానిని ముఖ్యమంత్రి దగ్గర నుంచి చోటామోటా కార్యకర్తల దాకా అదే గీతం ఆలపిస్తే ఈరోజు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి? మేము అధికారంలోకి వచ్చి మిన్నకుంటాం, మాకు చేత కాదు, మేము చెయ్యలేము, కానీ ఏదైనా ఇటువంటిది జరిగితే మా యొక్క అసమర్థత బయటపడకుండా దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతాం అనేటువంటి ఆలోచన విధానం స్పష్టం.